హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకు 2000, 4000 పెన్షన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది మంది పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పబోతుందా? మరోవైపు ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న కొంతమందికి మాత్రం షాక్ తగలనుందా? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో లక్షల మందికి పైగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. మరికొందరు విషయంలో అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. గురించి పూర్తి వివరాలకు వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఇలాంటి పెన్షన్ల గురించి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. చనిపోయిన వారి పేర్లతో కూడా కొందరు పెన్షన్‌లు డ్రా చేస్తున్నట్టు గుర్తించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటి? ఎవరి పెన్షన్ కట్ట కానున్నాయి? కొత్తగా 3,00,000 మందికి పెన్షన్‌లు ఎలా రానున్నాయి? ఎవరు అర్హులు? ఎప్పుడు అమలవుతుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణలో సామాజిక భద్రత పెన్షన్‌లు అనేవి వేలాది మంది కుటుంబాలకు జీవనాధారంగా తెలుస్తుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు వంటి అనేక వర్గాలకు ప్రభుత్వం ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ డబ్బు కొందరికి మందుల కోసం అవసరం అవుతుంది. మరికొందరికి ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఇంకొందరికి ఇది ఒక్కటే ఆదాయ వనరుగా ఉంటుంది. అలాంటి కీలకమైన సంక్షేమ పథకంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. అసలు బయటపడిన అక్రమాలు ఏమిటి? ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించడం ప్రారంభించింది. ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని షాకింగ్ విషయాలైతే బయటపడ్డాయి. ఈ ప్రాంతాల్లో లబ్ధిదారుడు మరణించిన సంవత్సరాలు గడిచినా కూడా అతని పేరులో భాగంగా జాబితాలో అలాగే కొనసాగుతుంది. పెన్షన్ మాత్రం ప్రతి నెల డబ్బు డ్రా అవుతున్నట్టు చూపిస్తుంది. అంటే ప్రభుత్వ డబ్బు నిజమైన లబ్ధిదారుడికి కాకుండా వేరే వ్యక్తుల చేతుల్లో వెళ్తుంది. కొన్ని చోట్ల కుటుంబ సభ్యులే ఆ డబ్బు తీసుకున్నట్టు సమాచారం అయితే వస్తుంది. మరికొన్ని చోట్ల మధ్యవర్తులు, స్థానికంగా ప్రభావం ఉన్న వ్యక్తులు ఆ అక్రమాలకు పాల్పడుతున్నట్టు అధికారులు సమాచారం అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా కొన్ని కేసుల్లో అసలైన పెన్షన్‌కు అర్హత లేకపోయినా నకిలీ వివరాలతో లబ్ధిదారుల జాబితాలో చేరిన వారిని కూడా గుర్తించారు. ఇలా మొత్తం 1,00,000 మందికి పైగా అనర్హులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించింది ప్రభుత్వం. ఆథెంటికేషన్ అంటే ఏంటి? ఈ అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం లైఫ్ ఆథెంటికేషన్ అనే ప్రక్రియను అమలు చేస్తుంది. చాలా మందికి ఈ పదం కొత్తగా ఉండొచ్చు. సాధారణంగా చెప్పాలంటే పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి నిజంగా బ్రతికే ఉన్నాడా లేడా అనే విషయాన్ని సాంకేతిక పద్ధతుల్లో నిర్ధారించడం. బయోమెట్రిక్ ధృవీకరణ, ఆధార్ ఆధారిత వెరిఫికేషన్, ఫీల్డ్ లెవెల్ చెకింగ్, డిజిటల్ రికార్డు పరిశీలన ఇలా అనేక దశల్లో పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ వల్ల సంవత్సరాలుగా దాగి ఉన్న అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఎవరికి పెన్షన్‌లు కట్ అవుతాయి? ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే. మా పెన్షన్ కట్ అవుతుందా? ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కేవలం అనర్హులను మాత్రమే తీసేస్తుంది. 3,00,000 పెన్షన్లు ఎలా అవకాశం? ఇక్కడే అసలైన శుభవార్త ఉంది. అనర్హుల తొలగింపుతో ఆదా అయ్యే నిధులను ప్రభుత్వం వేరే పనులకు మళ్లించబోతుందని తెలుస్తుంది. ఆ డబ్బుతోనే కొత్త లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా 2,00,000 మంది కొత్త అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు అధికారులు సర్వే చేస్తున్నారు. ఇక తాజా గుర్తించే లక్షల మంది పెన్షన్ల అనర్హుల స్థానంలో మరో 2,00,000 వరకు కొత్త పెన్షన్ల ఎంపిక చేయాలన్నారు. ఇవి ఈరోజు తెలంగాణ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చేయూత పెన్షన్ల గురించి పూర్తి వివరాలు. చేయూత పెన్షన్ల గురించి మరెన్నో వివరాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.